కావచ్చు, లేకపోతే చెట్ల వల్ల, నీటి వల్ల, ఇలా పర్యావరణం వల్ల మనం అనేక సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. అంటే నీటి సమస్య ఒకటి ఉంటుంది, చెట్ల సమస్య ఉంటుంది. అలాగే మనం భూమిలో వేసే ఈ ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వస్తుంది తొందరగా. ఇప్పుడు ఈ ప్రజెంట్ అందరికీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనం ఏమి వాడుతున్నాం? ప్లాస్టిక్ మనం ఏమి తీసుకొస్తున్నాం బయట నుంచి? ప్లాస్టిక్ దేనికి వస్తుంది మనకి? షాప్స్ దేనికి ఇస్తున్నారు మనకి? పాల ప్యాకెట్లకు వస్తుంది, వెజిటేబుల్ గుండె వస్తుంది, అలాగే లేస్ బ్యాగులకు వస్తుంది. అలాగా అనేక రకాలుగా మనకి ప్లాస్టిక్ వాడుతూ ఉంటాం. దాన్ని ఏం చేస్తాం? వాడతాం, కింద పడేస్తాం. అది దానివల్ల ఏమవుతుందంటే భూమిలోకి నీరు ఇంకకుండా ఉండిపోయి అది కరగడానికి మనకి 100 సంవత్సరాలు టైం పడుతుందంట ఆ ప్లాస్టిక్ కరగడానికి. సో కాబట్టి మన ప్లాస్టిక్ యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. అలాగే చెట్లని మనం మరి ప్రతి మనిషికి మనం 28 చెట్లు అనేది మనకి అవసరం అంట. గాలి మన ఆక్సిజన్ మనకి వదలాలంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ప్రతి వ్యక్తికి 28 చెట్లు మనకి అవసరం. కానీ మనకి ఎంత ఉన్నాయి ఇప్పుడు? కేవలం 1-2 చెట్లు మాత్రమే ప్రజెంట్ మన సొసైటీలో మనకి ఉన్నాయి. ఆ 1-2 చెట్లు కానీ మనం ప్రతి ఒక్కరం కూడా చెట్లు నాటడం అనేది, మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజున మీరు వార్తలు చూస్తున్నట్టున్నారు, ఢిల్లీలో ఈ రోజున గాలి కాలుష్యం వల్ల వారు ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా గాలి లేకుండా ఉండే పరిస్థితులు మన కాలుష్యం ఎదురైంది ఢిల్లీలో. అంటే అక్కడ ప్రతి మనిషికి మనకి 28 చెట్లు ఉంటే ఢిల్లీలో మనకి కేవలం మనిషికి 1 చెట్టు మాత్రమే ఉందంట ఢిల్లీలో. అంతా అభివృద్ధి సంబంధించి చేయడం వలన, చెట్లు నరికేయడం వలన అక్కడ చెట్లు అనేవి ఎక్కువ లేవు. కేవలం మనిషికి మాత్రం కేవలం 1 చెట్టు మాత్రమే ఉందంట. దాని వలన వారికి మొన్న పొల్యూషన్ కారణంగా గాలి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది అయిపోయిందని చెప్పి ఫ్యాక్టరీస్ని కూడా దాదాపుగా అక్కడ ఉండే పొల్యూషన్ లేకుండా దాన్ని కొన్ని రోజులు ఆపేయడం జరిగింది. పొల్యూషన్ మరి అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి పరిశ్రమలను మూసేయడం జరిగింది. సో కాబట్టి మనకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి కంపల్సరీ చెట్లు కావాలి. మనం చెట్లు నాటాలి. ప్రతి ఒక్కరికి కూడా చెట్లు నాటుకొని మనం ఆక్సిజన్ ఇచ్చే విధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నెంబర్ 1 ఇంకోటి ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక సేవ మరియు దేశభక్తికి సంబంధించిన ఒక సంఘం. అంటే పొలిటికల్ నాయకులు ఏం చెప్తున్నారంటే అది ఒక మతతత్వ సంఘం అని, లేదని ఇంకో రకంగా చెప్తున్నారు. అది యాక్చువల్గా దీన్ని స్థాపించింది ఏంటంటే దేశభక్తిని పెంపొందించుకోవడానికి పిల్లలకి, మరియు సేవా దృక్పథాన్ని అలవాటు చేసుకోవడానికి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మేము పర్యావరణం సంబంధించిన వ్యక్తులం. అంటే పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి, మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి, అలాంటి మేము దాని కార్యక్రమాలు, పిల్లలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో 2018లో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 22 దాకా అక్కడ ప్రజలను జాగృతం చేసి అక్కడ దాదాపుగా 10 లక్షల మొక్కలను మేము మా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీలో 10 లక్షల మొక్కల్ని ఆగస్టు 15 నుంచి 22 తారీఖు దాకా 10 లక్షల మొక్కలు నాటించామన్నమాట. అలాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు, మొన్న వరదల టైంలో, అది గోదావరి వరదలు కావచ్చు, ఇంకొక చోట వరదలు కావచ్చు, వరదల టైంలో వెళ్ళి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు, RSS వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న శవాలు ఏదైనా ఉంటే ఆ శవాలను కూడా తీసేసి ఆ ప్రభుత్వానికి అప్పచెప్పడం కానీ, అలాగా వారికి ఏదైనా సదుపాయాలు కలగజేయడం కానీ ఈ రాష్ట్రీయ స్వయం సంఘం వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవా కార్యక్రమాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అది స్వచ్ఛందంగా, ఎటువంటి రూపాయి డబ్బులు తీసుకోకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి స్వయంగా సొంతంగా వెళ్ళి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. సో మన హనుమత్ ప్రసాద్ గారు ఇప్పుడు పంచపరివర్తనలు మరియు పర్యవేక్షణ గురించి క్లుప్తంగా ఆయన వివరిస్తూ జరుగుతుంది. మీరు చూడండి. విద్యార్థులందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. నా పేరు హనుమత్ ప్రసాద్ అండి. తెనాలిలోనే ఉంటాను. రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్